చేయగలిగినన్ని చేశాం, ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా చేయాలనేటువంటి తపనతోనే ఈ ప్రభుత్వం ఉంది. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పాం, మొదలుపెట్టాం, ఇస్తా ఉన్నాం. ఒకటే సంవత్సరం 4.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. దాదాపు 22,500 కోట్లతో ఈ స్కీమ్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది అత్యంత తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వానికి. అట్లాగే 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పాం, ఇస్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పాం, ఇస్తా ఉన్నాం. మహిళలందరినీ మహాలక్ష్ములుగా చూస్తూ మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయడానికి కావాల్సిన ఆర్టీసీ ఫ్రీ బస్ రైడ్ అని చెప్పాం. రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల వరకు మేము కార్డు ఇస్తా అని చెప్పాం, వెసులుబాటు కల్పిస్తాం, మీకు చేస్తా ఉన్నాం. చెప్పనే కూడా చేస్తున్నాం. మీకు సన్న బియ్యం అనేది పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95 లక్షల కుటుంబాలు ఈరోజు సన్న బియ్యం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ ఒకటేసారి, అది కూడా కేవలం 3 నెలల సమయంలోనే చేయలేదు. 21,000 కోట్ల దాకా దాదాపు చేయలేదు. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నియరింగ్ అబౌట్ 21,000 crores ఆన్ ద నేమ్ ఆఫ్ లోన్ వేవర్ చేసినటువంటి పరిస్థితులు కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడా లేవు. అది మేము చాలా స్పష్టంగా చేయగలిగాం. రైతు భరోసా కూడా మేము సంపూర్ణంగా ఎకరానికి 12,000 లెక్క ఈ సంవత్సరం చేస్తామని చెప్పి 9 రోజుల్లో 9,000 కోట్లు అవుతుంది దానికి. ఈ సీజన్కి ఆ సీజన్ మొత్తం వేసేస్తున్నామని 9 రోజులు చేయగలిగాం. భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒక గతిని తిప్పేటువంటి, ఒక దిశ నిర్దేశం చేసేటువంటి గొప్ప స్కీమ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఒక స్కూలు 25 ఎకరాల క్యాంపస్తో 200 కోట్లు తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం ముందుకు తీసుకొని పోతున్నాం. టెండరింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది మనం. సో వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్.